అందరికీ నమస్కారం. తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్. వారు రాసిన 'అమృతం కురిసిన రాత్రి'లోని 'ప్రార్థన' అనేటువంటి కవితను ఈరోజు నేను మీకు వినిపించాలనుకుంటున్నాను. కవిత ప్రార్థన. దేవుడా, రక్షించు నా దేశాన్ని, పవిత్రుల నుండి, పతివ్రతల నుండి, పెద్ద మనుషుల నుండి, పెద్ద పురుల నుండి, నీతుల రెండు నాలుకలు సాసి బుసలు కొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుండి, లక్షలాది దేవుళ్ళ నుండి, వారి వారి పూజారుల నుండి, వారి వారి ప్రతినిధుల నుండి, సిద్ధాంత కేసరుల నుండి, సిద్ధుల నుండి, శ్రీ మన్మద్గురు పరంపర నుండి. దేవుడా, 40 కోట్ల మనుష్యుల నిజమైన ప్రాణం ఉన్న మనుష్యులతో నిండిన దేశం నాది. ఆకలి, బాధలు, ఆందోళనలు, సమస్యలు విరివిగా ఉన్న విచిత్ర సౌధం మాది. కడుపు నిండుగా ఆహారం, గుండె నిండుగా ఆశ్లేషం, బ్రతుకు పొడుగునా స్వతంత్రం, కొంచెం పుణ్యం, కించిత్ పాపం, కాస్త కన్నీరు, మరి కాస్త సంతోషపు తేనీరు చాలు మాకు తండ్రి. సరదాగా, నిజాయితీగా, జాలీ జాలీగా, హాయి హాయిగా బ్రతుకుతాం. మాకు నటనలు వద్దు, మా చుట్టూ కటకటాలు వద్దు, గొప్పలు కోసాయి చిట్కాలు వద్దు. దేవుడా, కత్తి వాదరకు తెగిన కంఠంలో హఠాత్తుగా ఆగిపోయిన సంగీతాన్ని వినిపించు. మానవ చరిత్ర పుటలలో నెత్తురులికి మాసిపోయిన అక్షరాల్ని వినిపించు. రహస్య సృష్టి సానువుల నుండి జారిపడే కాంతి జలపాతాన్ని చూపించు. మమ్మల్ని కనికరించు. చావు పుట్టుకల మధ్య సందేహం లాంటి జీవితంలో నలువైపులా అంధకారం, మంచి గంధంలాగా పరిమళించే మానవత్వం మాకున్న ఒకే ఒక అలంకారం. మజిలీ మజిలీకి అలసిపోతున్నాం, మలుపు మలుపుకి రాలిపోతున్నాం. మజిలీ మజిలీకి అలసిపోతున్నాం, మలుపు మలుపుకి రాలిపోతున్నాం. ఆశల వెచ్చని పాన్పు మీద స్వప్నాల పుష్పాలు జల్లుకొని ఆదమరచి కాసేపు విశ్రమించటానికి అనుమతించు తండ్రి. తండ్రి, కాపాడు తండ్రి నా దేశాన్ని.